సెలెక్ట్ కమిటీకి హేట్ స్పీచ్ బిల్లు ప్రకటించిన స్పీకర్ ప్రసాద్ కుమార్. సభలో బిల్లు ప్రవేశపెట్టిన మంత్రి పొన్నం ప్రభాకర్. రాష్ట్రంలో కొన్నేళ్లుగా విద్వేష ప్రసంగాలు పెరిగాయని వెల్లడి. డిజిటల్ సోషల్ మీడియా విచ్చలవిడితనంతో సమస్యలు వస్తున్నాయని మండిపాటు అంటూ మనం చూస్తా ఉన్నాం. అసలు ఈ హేట్ స్పీచ్ ఏంది, అసలు ఈ హేట్ స్పీచ్లో ఏమున్నది, ఏం కథ అనేది ఒక విషయం మీకు చెప్తా అండి. సో ఈ హేట్ స్పీచ్లో ఏంటంటే ఎవరైతే కులం ఆధారంగా, మతం ఆధారంగా, లింగం ఆధారంగా, రాజకీయ పరంగా రాజకీయ నాయకుల్ని, ప్రభుత్వ ఉద్యోగుల్ని ఎవరినైనా కొంత ప్రశ్నిస్తే, అదేవిధంగా మత సామరస్యం సంబంధించి కొంత వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే సో వాళ్ళ మీద కేసులు పెట్టవచ్చు. అంటే ఇక ప్రశ్నించే వాళ్ళ మీద, అంటే యూట్యూబర్స్ మీద, సోషల్ మీడియా మీద, ఇలా ఎవరైతే రాజకీయ పార్టీ నాయకుల మీద ఎవరైతే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారో, ఎవరైతే క్వశ్చన్ చేస్తారో వాళ్ళ మీద ఈ బిల్లు ప్రయోగం చేస్తారు. దీని ద్వారా కేసులు పెడతారనమాట. సో ఇది కేసు పెడితే ఏంది, ఒకసారి ఫస్ట్ టైం అయితే ఒక 50,000 జరిమానా, 1 నుంచి 7 years వరకు జైలు శిక్ష, ప్లస్ 2 మళ్ళీ రిపీటెడ్గా అయిందనుకో, రిపీటెడ్గా అయితే మళ్ళీ ఏం చేస్తారు, ఆయనకు 2 ఏళ్ల నుంచి 10 ఏళ్ళ వరకు జైలు శిక్ష, ₹1,00,000 జరిమానా. సో ఇది ప్రధానంగా ఏం తీసుకొచ్చారంటే, ప్రధానంగా ఈ బిల్లు తీసుకొచ్చింది వాస్తవానికి ఎవరైతే యూట్యూబర్స్ ఉన్నారో, ఎవరైతే సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారో వాళ్ళ మీద కేసులు పెట్టడానికి ఈ బిల్లు తీసుకొచ్చారు. స్పష్టంగా అర్థమవుతుంది. జర్నలిస్టులను అణచివేయడానికే ఈ బిల్లు తీసుకొచ్చారు. జర్నలిస్టుల మీద కేసులు చేయడానికి, జర్నలిస్టులని జైలుకు పంపడానికి ఈ బిల్లు తీసుకొచ్చారు. స్పష్టంగా అర్థమవుతుంది ఇది. సో ఈ బిల్లుని అందరూ వ్యతిరేకించారు. దీనివల్ల అందరికీ ప్రమాదమే ఉన్నది. దీనివల్ల ముఖ్యంగా జర్నలిస్టులకు చాలా ప్రమాదం ఉన్నది. ఎవరైతే ప్రభుత్వం ఇచ్చిన హామీలు ప్రశ్నించే జర్నలిస్టులను తీసుకుపోయి, అంటే వాళ్ళు అలా కూడా సెలెక్టెడ్ వాళ్ళని తీసుకుపోయి వాళ్ళని జైల్లో వేస్తారు. ఒక పక్క కోర్టు ఏం చెప్తా ఉన్నది, సోషల్ మీడియా పోస్టుల మీద కేసులు చేయొద్దని చెప్పి ఒక పక్క కోర్టులు జడ్జిమెంట్లు ఇస్తూ ఉన్నాయి. సో వీళ్ళు అట్లా కాకుండా ఇక్కడ విషయం ఏంటంటే, రేవంత్ రెడ్డి ఆయనను ఇచ్చిన హామీల మీద ప్రశ్నిస్తే, మాట్లాడితే మీ కేసులు పెడతాం, జైలుకు పంపిస్తామని ఎట్లా అంటే ప్రశ్నించొద్దా? తెలంగాణ కొట్లాడేది జరిగింది, దేనికోసం జరిగింది? నిధులు నియామకాలనే కదా. ఈరోజు కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో కొంత చేసిండు, కొంత చేయలేదు. సో ఆయన కూడా అణచివేయాలని చూసిండు, కానీ ఎవరు ఊరుకునే పరిస్థితి లేదు. సో సోషల్ అంటే ఎట్లా అంటే ఈ చట్టం ఎట్లా వచ్చారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాట్సాప్ గ్రూప్ ఉందనుకోండి, వాట్సాప్ గ్రూప్లో ఏదైనా షేర్ చేస్తే, ఏదైనా హేట్ స్పీచ్ సంబంధించి ఏదైనా షేర్ చేస్తే ప్రజెంట్ ఏంటంటే అందులో ఉన్న గ్రూప్ అడ్మిన్కి మాత్రమే కేసు అయ్యేది. అట్లా కాదు, ఇక గ్రూప్ అడ్మిన్తో పాటు గ్రూప్లో ఎవరైనా సభ్యులు ఉంటే కూడా వాళ్ళ మీద కూడా కేసులు అవుతాయి. సో అట్లా ఉంది చట్టం. అంత కఠినంగా చేసిరు చట్టాన్ని చేసారు. సో మరి ఇక్కడ విషయం ఏంటంటే, ప్రశ్నించొద్దు అంటే డిజిటల్ మీడియా మీద, సోషల్ మీడియా మీద కూడా ఇలాంటివి వస్తూ ఉన్నాయి. సో ఏదేమైనా ఇప్పుడు కొత్త విషయం ఏంటంటే, మాట్లాడేదే మీ రాజకీయ నాయకులు ఫస్ట్. ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడం, హేట్ స్పీచ్ చేయడం అనేది చేసేది మీరు తగ్గించుకోండి. సో ఇలాంటివి అనేది వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. భావ ప్రకటన స్వేచ్ఛ దీన్ని హరించడమే అవుతుంది చట్టం ద్వారా. అంటే మరి ఈ ప్రభుత్వానికి ఎందుకంత భయం అవుతుంది సోషల్ మీడియా అంటే? ఎందుకంత వణుకు పుడుతుంది? అంత భయపడాల్సిన అవసరం ఏముంది? వాస్తవానికి సోషల్ మీడియా ఇప్పుడు మీకు అనుకూలంగా ఉన్న మీడియాలేమో మీరు గొప్పగా పరిపాలన చేస్తారని చూపిస్తారు. సోషల్ మీడియా ఏం చేస్తుంది? వాస్తవాలను చూపిస్తూ ఉన్నది. ప్రజలకు మీరు ఇచ్చిన హామీల గురించి ప్రశ్నిస్తూ ఉన్నది. సో దానికి మీరు సమాధానం చెప్పలేక ఇలాంటి బిల్లులను తీసుకొస్తూ ఉన్నారు.